కావేరి ఏం మాట్లాడలేదు. 2 రోజుల నుంచి తిరగని స్టూడియో లేదు, కలవని నిర్మాత లేరు. అందరికీ తనను గురించి అతిశయోక్తులు కలిపి చెప్పి పరిచయం చేయటమే మాధవరావు పనయింది. అందరూ తన వంక ఎగాదిగా చూడటం, ఒకరికొకరు చెప్పుకోవటం, కళ్ళజోడు అలవాటు లేకపోవటం వలన పెట్టుకుంటే చాలు చెమటలు పడుతున్నవి. అస్తమాను తీయటం, తుడుచుకోవటం చేస్తుంది. అలా చేయటం చూస్తుంటే మాధవరావుకి కోపంగా ఉన్నా ఏమీ అనలేకపోతున్నాడు. ఎందుకంటే కావేరిని విసుక్కోకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటేనే తనకి ప్రతిఫలం ఉండేది. ట్రంకుపెట్టెలో నుంచి డబ్బు తీయలేక తీస్తుంది. అందులో ఏమైనా ఉన్నదేమో చూద్దామంటే తాళం వేసి ఆ తాళం చెవి తన గొలుసుకు పెట్టుకుంటుంది. ఒక్కసారి అంటే తనను నమ్మించాలంటే ఇంకా కొన్ని రోజులు గడవాలి. టాక్సీని పిలిచాడు. ఖాళీ టాక్సీ వచ్చి వారు నిలబడిన పేవ్మెంట్ దగ్గరగా వచ్చి ఆగింది. వెళ్ళవలసిన చోట చెప్పి ముందు కావేరిని ఎక్కమని ఆ తర్వాత తను ఎక్కాడు. టాక్సీ చాలా వీధులు తిరిగి సందులు గొంతులు తిరిగి ఓ పెద్ద డాబా ముందు ఆగింది. డ్రైవర్ దిగి డోర్ తెరిచాడు. ఇక్కడికెందుకు అనుకుంటూనే కిందకు దిగి నలువైపులా పరిశీలించి చూడసాగింది. ఆ వీధి అంతా చిన్న పెద్ద సైజు డాబాలు మేడలోను. వీధి కూడా పరిశుభ్రంగా ఉంది. చాలా ఇళ్ల ముందు కార్లు నిలిపి ఉన్నాయి. మరికొన్ని కార్లు లోపల పెట్టి ఉన్నాయి. ఆ వీధిని చూస్తుంటే బహుశా నిర్మాత కేలాయుధం గారిని కలవటానికి వారింటికి వస్తున్నామేమో అనుకుంది. టాక్సీ ఫేర్ చెల్లించి ఒక ఇంటి గేటు ముందు నిలబడి గేటును చప్పుడు చేశాడు మాధవరావు. కొంత వ్యవధి తర్వాత ఒక ఆమె తలుపులు తెరుచుకొని వచ్చి గేటుకు వేసి ఉన్న గడియ తీసి లోపలికి రమ్మన్నట్లుగా మాధవరావుని చిరునవ్వుతో ఆహ్వానించింది. కావేరి ఆమెను పరిశీలనగా చూసింది. 35-40 మధ్యలో వయసుంటుంది. తెల్లని శరీర ఛాయ అయినా శరీరం మీద అక్కడక్కడ మచ్చలు, ఆ మచ్చలను అస్తవ్యస్తంగా కనిపించకుండా చేస్తున్న శరీరంలోని ముడతలు, గిరజాల జుట్టు, కాటుకతో నల్లబడి కమిలిపోయినట్లున్న కనురెప్పలు, కారా కిళ్ళీతో గారపట్టిన పళ్ళు, పంటి చిగుళ్ళు, నవ్వితే వికృతంగా కనిపించే ముఖం, మూసుకుపోయే కళ్ళు. మనిషి అంత ఎత్తు కాదు, అంత లావు కాదు. ఒకప్పుడు అందంలో ఆమెకి సాటిలేరేమో అనిపించింది. ఆమె శరీర ఛాయ ఈ వయసులో కూడా తగ్గకపోవటంతో కావేరికి అనిపించింది. ఈమె అంబుజం అని ఒక విధంగా చెప్పాలంటే నాకు తల్లి లాంటిది. నా బాగోగులు నిర్ణయించేది ఈమె అన్నాడు పరిచయం చేస్తూ మాధవరావు. నమస్కారం అమ్మా అంది చేతులు జోడించుతూ. రామ్మా రా, నీ గురించి మా బాబు చెప్పి తెగ ఇదైపోయాడు. మా బాబు వర్ణించినట్టే ఉన్నావు. నీకోసమనే ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాము, చూద్దువు గాని అంటూ ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది అంబుజం. విశాలమైన హాలుని 2 పడగదులున్నవి. అటాచ్డ్ బాతులు, అన్నింటికీ గ్లాస్ డోర్సు. కిచెన్ కూడా చాలా పెద్దది. కారు పెట్టుకునేందుకు గ్యారేజ్. లోపల గదుల్లో షోకేసులు, సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు. ఎంత అందంగా ఉంది. పల్లెటూరులో తమది ఎప్పుడో తాతల నాటి పెంకుటిల్లు. ఎక్కువ గాలి వేసినప్పుడంతా పైనుంచి దుమ్ము రాలుతూ ఉండేది. గోడలన్నీ పగిలిపోయి సున్నం రాలిపోతూ ఉండేది. ఈ డాబా ఆధునికంగా ఉందో, గోడలన్నీ సున్నం వేసి ఎంత నున్నగా ఉన్నాయో. తను గొప్ప హీరోయిన్ అయితే ఇంతకంటే పెద్ద మేడ కడుతుంది. తల్లిదండ్రులను ఉంచుకోవాలి. ఇల్లు నీకు నచ్చిందా అని అడిగాడు మాధవరావు కావేరిని. మనం ఉండేటందుకా? అవును, నువ్వు హీరోయిన్గా అవ్వాలన్నా, నీకోసం నిర్మాతలు రావాలన్నా ఇలాంటి అందమైన ఇల్లు క్లాస్ లొకాలిటీలో ఉండాలి. అప్పుడే నీకు విలువ. అద్దెదా మీ స్వంతమా? నాకు ఇల్లెక్కడుంది? నీకోసమని అద్దెకు తీసుకున్నాను. ఇంత ఇంటిలో నేను ఒక్కదాన్నే ఉండగలనా? నాతో తాళి కట్టించుకున్నావుగా, ఎలా ఉంటావు నన్ను వదిలి? ఓ అవును, ఆ విషయం మర్చిపోయాను. అద్దెంతా? ఆ విషయం మాత్రం అడగవద్దు. అది వింటే నువ్వు భరించలేవు. రేపటి నుంచి ఇంగ్లీష్ ట్యూటర్ వస్తాడు. భరతనాట్యం నేర్పేందుకు డాన్స్ మాస్టర్ వస్తాడు. నిన్ను కలవటానికి పత్రికా విలేకరులు వస్తారు. అటు తర్వాత నిర్మాతలు, సహ నటీనటులు, అభిమానులు. నువ్వు పెద్ద తారవైన తర్వాత ఇంతకంటే పెద్ద ఇల్లు, 2 అంతస్తుల మేడలోకి వెళ్ళటమో లేక ఇలాంటి ఇల్లుని కొనుక్కోవటమో చేద్దాం. నువ్వు ఒక తారగా నిలదొక్కునే వరకు ఈ ఇంటిలోనే ఉండాలి. నీలాగనే శాంతిశ్రీ కూడా ఈ ఇంట్లోనే ఉండి ఇవాళ గొప్ప తారయింది. నిజం? కావాలంటే అంబుజాన్ని అడుగు అన్నాడు ఎంతో చిద్విలాసంగా. మీరు చెబితే చాలదు. కళ్ళు అటు ఇటు తిప్పింది కావేరి. హోటల్కి వెళ్ళి బిల్లు కట్టి సామానుతో సహా ఇంట్లోకి వచ్చేద్దాం. ఇంకా చెప్పేదేమంటే నీ స్టేటస్ని పెంచేటందుకు ఖరీదు గల సోఫాలు, టీపాయిలు, డబుల్ కాట్స్, కిటికీలకి గుమ్మాలకి కర్టెన్లు, ఓ టెలిఫోను, గేటు దగ్గర గుర్కా. ఇన్ని హంగులు కొద్ది రోజుల్లోనే ఏర్పరచకపోతే నువ్వు నిర్మాతల దృష్టిలో నిలవవు. అవన్నీ కావాలంటే చాలా డబ్బు అవుతుందేమో తన సందేహాన్ని వ్యక్తం చేసింది కావేరి.
అవ్వకుండా ఎలా? రేపు ఏ నిర్మాత అయినా నిన్ను సినిమాలో బుక్ చేశారనుకో, ₹1,00,000 ఇస్తారు ఒక్క సినిమాకి. ఆ సినిమా హిట్ అయిందనుకో, మరో నిర్మాత వచ్చి 1,50,000 అంటాడు. మరో నిర్మాత వచ్చి 2,00,000 అంటాడు. ఆ స్థాయికి నువ్వు ఎదగాలంటే ముందు డబ్బు ఖర్చు చేసి నీ స్థాయిని పెంచుకోవాలి. ఇప్పుడు డబ్బు కోసం చూడకూడదు. కావేరి ఆలోచనలో పడిపోయింది. ఈ మాధవరావుని నమ్మాలా వద్దా అన్నదానికి సమాధానం తెచ్చుకొని నమ్మాలి తప్పదు అన్న నిర్ధారణ ఇచ్చింది. అతను కూడా తనంటే ఆప్యాయంగానే ఉంటున్నాడు. ఆయా వ్యక్తులను బట్టి తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఏ స్టూడియో గేటు దగ్గరికి వెళ్ళినా టాక్సీ ఆపేస్తున్న గుర్కాకి తన జేబులో నుంచి ఓ కార్డు తీసి చూపించటం, వాళ్ళు వెంటనే సెల్యూట్ చేసి గేట్లు తెరిచి మర్యాదపూర్వకంగా లోపలికి వెళ్ళమని చేతులు ఊపటం, ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి తీసుకెళ్ళి కాబోయే నూతన తార అని పరిచయం చేయటం, ఆ క్రితం రోజున రకరకాలుగా తీయించిన కలర్ ఫోటోలు జిప్ బ్యాగ్లో నుంచి తీసి చూపించటం లాంటివన్నీ తను చూస్తూనే ఉంది. తనకి ఫ్యాషన్ డ్రెస్సులు, కళ్ళజోడు, వాచీ లాంటి వస్తువులు కొనడం వరకే గానీ తన కింద ఒక్క వస్తువు కొనుక్కోలేదు ఇంతవరకు అతను. దీనిని బట్టి చూస్తే మాధవరావుకి తనను సినిమా తారగా పైకి తీసుకురావాలన్న పట్టుదల ఉన్నట్టే తోస్తుంది. రాత్రిళ్ళు పడక విషయంలో కూడా తను కాదంటే దూరంగా జరిగి పడుకుంటాడు తప్ప తనను బలవంతం చేయడు. ఆ డ్రాయింగ్ మాస్టర్ కాబట్టి ఫోటోలు ఇస్తానని చెప్పి ఇంటికి రమ్మనమని, తీరా వెళ్ళిన తర్వాత తనను వెనక నుంచి వాటేసుకొని తన కౌగిల్లో బిగించి పెట్టాడు. తనకి ఊపిరి ఆడలేదు. ఎంత గింజుకున్నా వదిలిపెట్టలేదు. ఎన్ని బూతు బొమ్మలు తనకు చూపించాడు, ఎంతగా నలిపివేశాడు. తన భుజం మీద ఉన్న పమిటను తీసేశాడు. తలుచుకుంటేనే రోతగా ఉంది. కానీ మాధవరావు అలా చేయలేదు. తన అంగీకారంతోనే స్పృశించాడు. మగ, ఆడ అంటే ఏమిటో ఎంతో సున్నితంగా తెలియచెప్పాడు. తనంటే ఎంతో ఇష్టం అనేవాడే కానీ వినాయకం బావ ఇలా చేసేవాడు కాదు. ఇందులో ఇంత ఆనందం ఉంటుందనుకుంటే ఆ రోజే డ్రాయింగ్ మాస్టర్ చెప్పినట్టు వినేది. తనకివన్నీ తెలియవు. అందుకే తప్పించుకుని వచ్చేసింది. ఏమిటి ఆలోచించుకుంటున్నావు కావేరి అంటూ భుజం మీద చేయి వేసింది మాధవరావు అన్న సంగతి గుర్తులేక ఉలిక్కిపడింది. కాబోయే సినీ తారవు కదా, భవిష్యత్తు మీద ఎన్నెన్నో కలలు కంటున్నావు, అది సహజం అంటూ నవ్వాడు. సినీ తారవు అని మాధవరావు అన్నప్పుడు కావేరి మనసంతా పరవళ్ళు తొక్కుతుంది. శరీరమంతా రోమాంచితమై ఆమెను అదొక లోకంలోకి తీసుకెళ్ళి కొన్ని క్షణాలు వివసురాలను చేస్తుంటుంది. బాబు చెప్పింది అక్షర సత్యం కావేరి. నువ్వు అనతి కాలంలోనే గొప్ప తారవైపోగలవు. అయినవాళ్ళు ఉన్నారు. సగం తెలుగు, సగం అరవం కలగలిపి మాట్లాడుతూ అక్కడికి వచ్చిన అంబుజం తన చేతుల్లో నుంచి చెరకు కప్పు అందించి అక్కడే నిలబడిపోయింది. ఇప్పుడు ఇవెందుకమ్మా అన్నాడు ఎంతో అభిమానం, మరెంతో ప్రేమ ఉట్టిపడే స్వరం. అతిథులకి మర్యాద చేయవద్దు. ఇంతకీ కావేరికి ఇల్లు నచ్చిందా అని అడిగింది అంబుజం. తన పేరు ఈమెకెలా తెలిసింది? మాధవరావు తన గురించి చెప్పి ఉంటాడు, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇదిగో కావేరి, నువ్వంతసేపు ఆలోచించడం అనవసరం. ఎందుకంటావా? ఇందులో ఉన్నవాళ్ళంతా పెద్ద పెద్ద సినిమా స్టార్స్ అయిపోయినవారు, తెలిసిందా? బాగా నచ్చింది. నేను ఈ ఇంటిలోనే ఉంటాను. అవును, ఈ ఇంటిలోకి ఎప్పుడు వద్దాం? అదేమిటి, హోటల్ రూమ్ ఖాళీ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నాంగా అన్నాడు మాధవరావు. అవునవును చెప్పారు, నేనే మర్చిపోయాను అంది పరాకుగా ఉండి. కప్పులోని కాఫీని గబగబా తాగేసి ఖాళీ కప్పుని అంబుజానికి ఇచ్చేసి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తోంది కావేరి. అలా చూస్తున్న ఆమెకి ఎదురు బజార్లోని ఓ మేడ, ఆ మేడ గేటు దగ్గర కాకి బట్టలు, తల మీద కాకి టోపీ పెట్టుకొని చేతిలో నల్లటి లాఠీని ఊపుతూ నిలబడి ఉన్న గూర్ఖా, లోపలే కాదు బయట కూడా కార్లు బార్లు తీరి నిలబడి ఉండటం చూసింది. ఎవరై ఉంటారు? నిర్మాత లేక హీరోయినా? ప్రముఖమైన వ్యక్తి అయితేనే ఇంతమంది వచ్చేది. ఆ మేడ వైపుకి చూస్తున్నావా అంటూ వచ్చింది అంబుజం. ఎవరది? ఎంతోమంది వచ్చారు. కార్లు చూడు ఎన్నున్నాయో. ప్రముఖ నటీమణి జయశీలది ఆ మేడ. అనకాపల్లి నుంచి రావటంతోనే ఈ ఇంటిలో అద్దెకు దిగింది. అప్పటి నుంచి దశ తిరిగిపోయి పెద్ద స్టార్ అయిపోయింది. అప్పుడు కూడా మాధవరావు ఎంతో సహాయం చేశాడు. ఎంతోమంది నిర్మాతల దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. అలాంటి జయమ్మ ఇప్పుడు జయశీలగా ఆకాశంలో ఉండేటట్టు చేసింది మా బాబే. ఆ మహాతల్లి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే నిరాడంబరంగా ఉన్నాడు. అంత మంచి బాబుని దూరంగా నెట్టేసి ఇప్పుడు
ఎవడినో ఉంచుకొని ఆ తర్వాత వాడినే పెళ్లి చేసుకొని 3 పువ్వులు 6 కాయలుగా సంపాదించి ఎంతో గొప్ప నటీమణి అయింది. ఆమెలో ఉన్న మంచి గుణం ఒకటంటే ఒకటి అంటూ ఆగింది అంబుజం. ఏమిటది? ఆసక్తిగా అడిగింది కావేరి. ఈ ఇంటినే కొనాలని చూసింది. అమ్మనన్నారు. ఈ బజారులో ఉన్న తర్వాతనే తనకి ఇంత అదృష్టం పట్టిందని అక్కడొక చిన్న ఇల్లు అమ్ముతానంటే కొని 2 అంతస్తుల మేడ కట్టింది. అందరికీ అంతో ఇంతో సహాయం చేస్తుంది. అడిగితే దేనికి కాదనదు అని అటు ఇటు చూసి ఏటో రహస్యం చెప్తున్నట్లుగా కావేరికి మరింత దగ్గరగా జరిగి నెమ్మదిగా అంది. నువ్వు మాత్రం మాధవరావు బాబుని వదిలిపెట్టకు. ఆ బాబంతటి మంచివాడు ఇంకెవ్వరూ ఉండరు. కష్టమైన సుఖమైన నష్టమైన అతనితోనే ఉండు. పెద్ద పెద్ద కంపెనీల నిర్మాతలను తీసుకుని వస్తాడు, పరిచయం చేస్తాడు, నిన్ను అందరికంటే గొప్పదాన్ని చేస్తాడు. అతను చెప్పినట్టు విను. వెంటనే నీకు ఇక్కడ అంటే ఈ సినీ ఫీల్డ్లో ఎంతో విలువ ఏర్పడుతుంది. ఇంక తను చెప్పటం అయిపోయిందన్నట్టుగా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతుంటే కావేరి ఆమె చేయి పట్టుకొని ఆపింది. ఎందుకలా వెళ్ళిపోతున్నావు అని అడిగింది. తనను గురించి ఎవరైనా సరే ఎక్కువగా చెబుతుంటే బాబు ఊరుకోడు. తనకి పొగడ్తలంటే ఇష్టం ఉండదు. ఎక్కడ వింటాడోనన్న భయం. నేను చెప్పింది గుర్తున్నదా అంటూనే నిష్క్రమించింది అంబుజం. అప్పటి వరకు అనేక అనుమానాలతోనూ అపనమ్మకాలతోనూ కొట్టుమిట్టాడుతున్న ఆమె మనసులోని సంశయాలన్నీ ఎక్కడివక్కడే పటాపంచలైపోయాయి. సంపూర్ణమైన నమ్మకం ఏర్పడింది కావేరికి. తానేదో ఘన విజయం సాధించినంత రిలీఫ్గా ఫీల్ అయింది. ఆ పల్లెటూరులో 4 గోడల మధ్య ఉండటం వలన తనకేమీ తెలిసేది కాదు. ఇంకా తాను చాటుచాటుగా సినిమా పత్రికలు, కథల పుస్తకాలు కొనుక్కొని చదవబట్టి, నాటకంలో వేషం వేసి అందరి మెప్పు పొందబట్టి గాని ఈ మాత్రమైనా అర్థం చేసుకోగలుగుతోంది. లేనట్లయితే ఈ మహాపట్నంలో తనలాంటి వాళ్ళు ఎంతమందో మోసపోతుంటారు. అందరికీ మాధవరావు లాంటి మంచివాళ్ళు దొరకరు. అలా భావించుకుంటున్న కావేరి దగ్గరికి వచ్చాడు మాధవరావు ఎంతో హడావిడిగా. అప్పుడే చూస్తున్నట్లుగా ఎంతో అపురూపంగా ఉన్నాయి ఆమె చూపులు. ఇంత మంచి మనిషి దొరకటం తన అదృష్టం అనుకుంది మనసులోనే. సినీతార జయశీలని బుక్ చేసేందుకు వేలాయుధం గారు వచ్చారు. ఆమె కాల్ షీట్స్ లేవన్నదట. కాల్ షీట్స్ అంటే ఏమిటండి తెలియక అడిగింది. షూటింగ్ ఫలానా ఇన్ని రోజుల్లో మీరు చేయాలి అని నిర్ణయించబడేదాన్ని కాల్ షీట్స్ అంటారు. అందుకు ఇష్టపడిన నిర్మాత ఆ హీరోయిన్ని బుక్ చేసుకొని ఆమె ఇచ్చిన తేదీలలో కనుక షూటింగ్ పూర్తి చేసుకోకపోతే ఇంకొక రోజు కూడా ఆ నిర్మాత తీసే సినిమాలో యాక్ట్ చేయదు. సినిమా మిగిలిపోతే ఆమెకు నిర్మాత మరో ₹1,00,000 ఇచ్చి మిగిలిన షూటింగ్ చేసి తన సినిమా పూర్తి చేసుకుంటాడు. అమ్మో, గుండెల మీద చేయి పెట్టుకున్నది కావేరి. మరేమిటనుకున్నావు? సినిమా తారగా రావటం ముందు కొంచెం కష్టమైనా నిర్మాత డైరెక్టర్ చెప్పినట్టు వింటే ఎంతో త్వరగా హీరోయిన్ అవగల అవకాశాలున్నాయి. అలాగా ఏదో ఆలోచించుతూ అంది. ఇంక వెళదామా? కొనవలసినవి చాలా ఉన్నాయి. లిస్టు తయారు చేయాలి. పద పద. వేలాయుధం గారన్నారు. నేను మాట్లాడతానులే. కొత్త వారితో సినిమా తీస్తారట. అన్ని హంగులు సమకూర్చుకున్న తర్వాత నీ దగ్గరికి తీసుకువస్తాను. ఆయన దృష్టి పడిందంటే చాలు, నువ్వు హీరోయిన్ అయిపోయినట్టే. ఆలోచించుతూ కావేరి బయటికి నడిచింది. అదే లగ్నానికి వినాయకరావుకి సంబంధం చూసి పెళ్లి చేయాలని శంకరం, కామాక్షమ్మ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన ఆ తల్లి కొడుకు పూజారిని, ఆ గ్రామంలోని మరో 2 పెద్ద మనుషులు అనబడేవారిని, సోముల్ని తోడు ఇచ్చి తానై అడగమన్నట్లుగా కాక వీళ్లే అడుగుతున్నట్లుగా అడిగించింది. ఇది వరకు వేలకు వేలు కట్నం, పొలం కూడా కలిపి కట్నంగా ఇస్తామని వచ్చిన వారి దగ్గరికి పంపారు. కట్నం సమస్య ఎప్పుడూ లేదు కామాక్షమ్మ గారికి. మేనకోడలు ఉందని అప్పుడలా అన్నారు. ఈ లగ్నానికి మీ అమ్మాయినిచ్చి వినాయకరావుకి పెళ్లి చేస్తే బావుంటుంది అన్నారో లేదో ఆ పిల్ల తండ్రి అంతెత్తున ఎగిరిపడిపోయాడు. వాడిక ఏమాత్రం మొగతనం లేదనేగా ఆ పరందామయ్య కూతురు వేరేవాడితో లేచిపోయింది. అలాంటి సన్యాసికి ఇచ్చి నా కూతురు గొంతు కోయలేను అన్న ఈసడింపుతో బయటికి రావటం. కట్నం ఇవ్వకపోయినా కామాక్షమ్మ గారే స్థితిపరులు. అలాంటి వారింటి కోడలు అవటం మీ అమ్మాయి అదృష్టం. ఈ లగ్నానికే మాట పూర్తి చేయకుండానే అందుకునేవారు. మాకేం డబ్బు లేదనుకున్నారా? కట్నం లేకుండా మా పిల్లకి పెళ్లి చేసేటంత హీనానికి దిగజారలేదు. ఆ ఆడంగి వెధవకి మా అమ్మాయినిచ్చి చేసేటంత అధోగతిలో నేను లేను. వెళ్ళండి. ఆ చీత్కారాలు అబాండాలు విన్న ఆ పెద్ద మనుషులు మారు మాట్లాడకుండా వచ్చేయడం వాళ్ళు చెప్పలేక కామాక్షమ్మకి శంకరానికి వివరించారు.
ఇలాంటి అబద్ధాలు ఎవరు సృష్టించి ప్రచారం చేశారు అని ఆలోచించింది గాని కామాక్షమ్మ దృష్టిలో ఎంత గాలించినా ఎవరూ కనపడలేదు. అది వెంకయ్య అదృష్టం. పిల్ల కోసం అడిగేటందుకు వెళ్ళిన వాళ్ళు ముఖాలు వేలాడేసుకొని తిరిగి రావటం చూసిన వెంకయ్య ఎంతో సంబరపడిపోయాడు. తన పాచిక పారిందని ఆనందించాడు. ఇంకా కామాక్షమ్మకి తన కూతురు తప్ప కోడలుగా ఇంకెవ్వరూ లేరు, రారు కూడాను. అంతగా వారి మనసులు నాటుకునే విధంగా నూరిపోశాడు తన అతిశయం అంతా వదులుకొని. మీ సుబ్బుల్ని నా కోడలుగా చేసుకుంటాను వెంకయ్య అని తననే అడుగుతుంది. అప్పుడు తనేమని అనాలో రిహర్సల్ మనసులోనే వేసుకోసాగాడు. తన కూతుర్ని వినాయకరావుకి చేసుకోమని వెళ్ళి అడిగితే ఎంత చీత్కరించింది, ఎన్ని మాటలన్నది. ఆ కావేరి లేచిపోవటం విన్నప్పుడే వెంకయ్య ఎంతో ఆనందించాడు. తన కూతురు ఎంతో అదృష్టవంతురాలు అవుతుందని అనుకున్నాడు. తనను ఎంత తేలిగ్గా తీసిపారేసింది ఆ రోజున. ఇప్పుడేమైంది? తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి కల్పించింది. మహాబాగా చేసింది అని తనలో తనే అనుకున్నాడు. కావేరి వెళ్ళిపోయిన రోజు నుంచి కిరాయికి ఎవరికీ ఎడ్లబండి కట్టడం లేదు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు వీధి అరుగు మీద కూర్చోవటం, వెళ్ళిపోయే వారిని పలకరించి మరీ మాట్లాడటం, చీకటి పడిన తర్వాత పక్క గ్రామాలకు వెళ్ళి వారితో ఎంతో పని ఉన్నట్లుగా ఇంటి లోపలికి వెళ్ళటం, ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత వినాయకం గురించి ఏదో తేలిగ్గానో అతని భవిష్యత్తుని దెబ్బతీసేటట్లు మగతనం లేదు. అందుకేగా ఆ పరందామయ్య కూతురు అతన్ని నచ్చిన వాడితో లేచిపోయింది అని మరబాండం వేసేవాడు. వెంకయ్య చెప్పింది నిజమే అనుకునేవారు. 2 రాత్రులకే వినాయకం గురించిన సమాచారం పూర్తిగా తెలుసుకున్న వారెవరూ పిల్లనిచ్చేందుకు నిరాకరించేయటంతో ఎంతో ఆనందించాడు. కామాక్షమ్మ నుంచి ఏ క్షణంలోనైనా కబురు వస్తుందన్న ఆశతో ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళటం లేదు. ఆ రోజున అతన్ని ఎన్ని మాటలన్నదో అవన్నీ అడిగేస్తే చచ్చా అలా అడిగితే తన కూతురిని చేసుకోకపోవచ్చును. సుబ్బులు మెడలో ఆ 3 ముళ్ళు పడిన తర్వాత అడగవలసినన్ని మాటలు అడగటమే కాదు, ఆ కామాక్షమ్మ చేత 3 చెరువులు నీళ్లు తాగించడు. తను ఊరుకుంటాడా? తన కొడుకుకి వేలకు వేలు కట్నం ఇస్తామని ఎగబడిన వాళ్ళిప్పుడు ఇలా నిందలు వేయటం ఏమిటని బాధపడసాగింది కామాక్షమ్మ. ఇంకొక రోజు మాత్రమే ఉంది అనుకున్న లగ్నానికి వ్యవధి. ఆ కావేరి పోయేది ఎప్పుడూ పోయినా బాగుండేది. నిక్షేపంలో తన కొడుక్కి వివాహం అయి ఉండేది ఈసరికి. తీరా లగ్నం పెట్టుకున్న తర్వాత పోయి నిక్షేపం లాంటి తన కొడుక్కి లేని మచ్చని తెచ్చిపెట్టిందని విలవెల్లాడసాగింది. అది చూసి శంకరం కూడా ఎంతో బాధపడిసాగాడు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, అట్టే ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా అన్నాడు శంకరం తల్లి దగ్గర కూర్చొని ఓదారుస్తూ. ఇంతకంటే అవమానం మనకేమున్నది? వినాయకానికి పెళ్లి చేసి తీరాలన్న పట్టుదల వాడి మీద గిట్టని వాళ్ళెవరో మగతనం లేదన్న పుకారు పుట్టించి వాడి భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు అంటూ అంతవరకు నిలువరించుకొని మూగగా తనలో తానే బాధపడుతున్న కామాక్షమ్మ ఇంకా ఆపుకోలేక కన్నీరుంచింది. మన ప్రయత్నలోపం లేకుండా మనం చేసాం, ఏదీ ఫలించలేదు. ఈ లగ్నానికి కాకపోతే మరేం బాధలేదులేమ్మా. వాడికేం వయసు మించిపోవటం లేదు. మంచి సంబంధం వచ్చినప్పుడు చూసి చేద్దాం. ఇప్పుడిహ ఆ విషయాలేవి మనసులో ఉంచుకోకు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఎంతో ఖర్చు చేసి. వినాయకం ఎంత బాధపడతాడు? లోకం దృష్టిలో మనం ఎంత తేలికైపోతాం. కాదని అనటం లేదు. ఇప్పటికిప్పుడు మన వినాయకానికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏ కన్యాదాత సిద్ధంగా ఉన్నాడు? అక్కడికి మన ప్రయత్నం మనం చేసాం, ప్రయోజనం లేకపోయింది అన్నాడు శంకరం తల్లిని ఓదార్చాలన్న ప్రయత్నంతో. నాకు ఒక ఆలోచన కలుగుతోంది శంకరం, కళ్ళు తుడుచుకుంది అంది కామాక్షమ్మ. ఏమిటో చెప్పమ్మా, బావుంటే ఆచరించుదాం. వెంకయ్య ఒకనాడు తన కూతురు సుబ్బుల్ని మన వినాయకానికి చేసుకోమని అడిగాడు. కావేరిని దృష్టిలో ఉంచుకొని నేను అంగీకరించలేదు. ఇప్పుడు నేనయ్యి అడిగితే కాదండు. ఎవరు? ఆ బండి వెంకయ్య కూతురా? వినాయకానికి ఏం బాగుంటుందమ్మా, గడకర్రగా నల్లగా ఉంటుంది. అదీగాక మన సంబంధం అందుకోగల స్తోమత కూడా లేదు. చిచి అన్నాడు. ఈ లగ్నానికే వినాయకానికి పెళ్లి చేయాలంటే అంతకు మించిన మరో మార్గం లేదు శంకరం. నాకేం నచ్చట్లేదమ్మా. నన్ను అర్థం చేసుకో శంకరం. కావేరి తప్ప ఇంకే ఆడపిల్ల లేదా, లోకం గొడ్డుపోయిందా అని అనుకుంటారు. అదీగాక వినాయకానికైనా ఇంకా ఎవరూ పిల్లనివ్వకుండా ఘోరమైన నింద వేశారు. ఈ లగ్నంలో తప్ప ఇంక వాడికి పెళ్లి అవగల అవకాశం లేదు. నా కొడుకు సంసారానికి పనికిరాడన్న ముద్ర వేసిన ఈ లోకులకు కాదు అని చాటి చెప్పటానికే వివాహం చేయాలంటున్నాను. నన్ను గేలి చేయటం, ఈ విషయంలో నేను ఓడిపోయానని మాత్రం అనిపించుకోను. అందుకే ఈ ప్రయత్నం.
సుబ్బలక్ష్మి బాగోకపోయినా మనసు మంచిదయ్యి ఈ అవమానం నుంచి వినాయకుణ్ణి సేద తీర్చగలిగితే చాలు. నేనింకేమీ ఆలోచించటం లేదు. నాకు కావలసింది ఇదే లగ్నానికి వినాయకానికి పెళ్ళవటమే కావలసింది. నేను రమ్మన్నానని చెప్పి బండి వెంకయ్యకి మన సోములతో కబురు చెయ్యి, నేను మాట్లాడతాను. కామాక్షమ్మ స్థిర నిశ్చయంతో అనేసరికి శంకరం కాదనలేకపోయాడు. తను ఆలోచనలో పడిపోయాడు. ఇది ఎంతవరకు సమంజసం అని. వ్యవహారికంగానూ లౌకికంగానూ ఆలోచించితే తల్లి చెప్పింది సబబుగానే అనిపించింది. ఏ విషయమైనా సూక్ష్మ దృష్టితో పరిశీలించి మరీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం కూడా అందుకే ఎక్కువగా వాదించలేకపోయాడు. వెంకయ్య మామయ్యని అమ్మ పిలుచుకురమ్మంది సోములు. నువ్వు వెళ్ళి వెంట పెట్టుకుని రావాలి, అర్జెంట్ అని చెప్పు. వెంకయ్య గారంటే కచేరీ చావిడి దగ్గర ఉన్న మండువాలోగిలి. కాదు, బండి వెంకయ్యని అన్నాడు శంకరం. సోములు తల ఊపుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. పల్లెటూరులోని రైతులు ఏ పని చేపడితే ఆ పని పేరు చెప్పి ఇంటి పేరు మరుగుపరిచి పిలుస్తారు. కిరాయికి బండి తోలుతాడు కాబట్టి బండి వెంకయ్యగా పేరు స్థిరపడిపోయింది. ఆ గ్రామంలో 2 మంగువ లోగిళ్ళున్నాయి. ఒకటి కామాక్షమ్మది అయితే మరొకటి రావూరి వెంకయ్యది. రావూరు అన్న ఇంటి పేరు వదిలి కచేరీ చావిడి దగ్గర ఉన్న వెంకయ్య గారా అని అడగటం సర్వసాధారణమైపోయింది. ఈ వివరణలు అన్నీ తెలియని శంకరం యథాలాపంగానే అనేశాడు. వీధి గుమ్మం దాటి లోపలికి వస్తున్న సోముల్ని చూడగానే మంచం మీద పడుకొని ఉన్న వెంకయ్యకి ఎంతో సంతోషం కలిగింది. తనకి పిలుపు వస్తుందని ఏ క్షణానికి ఆ క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కావాలనే గట్టిగా కళ్ళు మూసుకొని మరీ పడుకున్నాడు. వెంకయ్య గారు, మిమ్మల్ని అమ్మగారు పిలుచుకొని రమ్మన్నారు అన్నాడు. సోములు అరుగు దగ్గరికి వచ్చి నిలబడి పలకలేదు. సన్నగా గొరక తీసాగాడు. తను గాఢ నిద్రలో ఉన్నానని అనుకోవాలని. సోములు పిలవటం విన్న సీతమ్మ గబగబా అక్కడికొచ్చింది. నువ్వా సోములు? ఎవరో అనుకున్నాను. వారిని లేపకు, ఒంట్లో బాగోలేదు. ఏమిటిలా వచ్చావు? వెంకయ్య గారిని మా అమ్మగారు పిలుచుకురమ్మన్నారు. లేచిన తర్వాత చెప్తానులే, అర్జెంటుగా వెంట పెట్టుకొని తీసుకురమ్మన్నారు. సోములు 4-5 సార్లు పిలిచిన తర్వాత లేవవచ్చునులే అని అనుకున్నాడు వెంకయ్య. కానీ భార్య సమయస్ఫూర్తికి ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఎంతో సంతోషించాడు. వారు లేచిన తర్వాత అలాగని నేను చెప్పి పంపించుతానులే అని అంది కావాలనే. నన్ను వెంట పెట్టుకొని రమ్మనమని పెదబాబు గారు కూడా చెప్పారు. సోములు అనగానే ఇంక మనసు ఆగలేదు. అందుకే అయి ఉంటుంది. పిలవగానే వెళితే తనకి మర్యాదగా ఉంటుంది. బెట్టు చేయటం దేనికి? ఇలాంటి కబురు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడయ్యే. తన కూతురు తప్ప ఆ వినాయకానికి భార్య అవగల అవకాశం ఇంకెవ్వరికీ లేదు. ఆలస్యం చేయటం ఇష్టం లేక అప్పుడే మెలకువ వచ్చినట్టుగా లేచి ఆ మంచం మీదనే కూర్చున్నాడు వెంకయ్య ఆవలించుతూ. ఏమిట్రా సోములు, ఇలా వచ్చావు? ఒంట్లో బాగుండలేదు, ఒళ్ళంతా సలపరంగా ఉంది అన్నాడు. పగలు రాత్రిళ్ళు కష్టపడితే ఇలాగే ఉంటుందిలేండి. నేను వచ్చింది ఎందుకంటే అమ్మగారు మిమ్మల్ని వెంట పట్టుకొని తీసుకురమ్మన్నారు. రండి వెళదాం అన్నాడు సోములు. ఇప్పుడా? నాకు అసలే ఒంట్లో బాగోలేదు, తర్వాత వస్తానని చెప్పు. భార్య ఆడిన అబద్ధాన్ని నిలబెట్టాలనే అన్నాడు. ధీమాగా భర్త వైపు చూసింది సీతమ్మ. సమయస్ఫూర్తిని మరొకసారి ఉపయోగించింది. పెద్ద ఆవిడ, అందున మీ అక్కగారు ఏదో అవసరం ఉండే కబురు చేసి ఉంటారు. వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారు. మన కష్టసుఖాలు ఆలోచించేది. ఆమె కష్టసుఖాలు కూడా మనం చూడాలిగా. వెళ్ళి వచ్చిన తర్వాత వంటికి నూనె రాసుకొని మర్దించుకుందురు గాని వెళ్ళండి అంది సీతమ్మ. ఎప్పుడు ఇంత నోరు పారేసుకొని గయ్యమనే సీతమ్మ ఇప్పుడు ఇంత నెమ్మదిగా మాట్లాడటం సోములకి వింతగా ఉంది. వెంకయ్య లేచి లోపలికి వెళ్ళేసరికి భర్త వెనక సీతమ్మ కూడా లోపలికి వచ్చేసింది. నేను చెప్పినట్టే అయ్యింది. కామాక్షమ్మ ఇప్పటికిప్పుడు నా కోసం కబురు చేసింది. ఎందుకో తెలుసా అన్నాడు నెమ్మదిగా. తెలుసు కానీ గబుక్కున ఒప్పుకోకు. అన్నీ వాళ్ళ నుంచే రావాలి. ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎలా? నా దగ్గర డబ్బు లేదని, పిల్ల ఒప్పుకోవాలని, ఇలాంటివన్నీ సాకులు చెప్పు. ఆ తర్వాత విషయాలు నేను వెళ్ళి మాట్లాడి వస్తాను. మేనకోడలు 40 కాసులు బంగారం ఎత్తుకెళ్తే ఏం చేసిందేమిటి? అలాగే లేవే. నేను మాత్రం అంత తేలిగ్గా కామాక్షమ్మను వదిలిపెడతానా? ఆ రోజున మనం వెళ్ళి అడిగితే ఎన్నెన్ని మాటలంది, ఎంత అవమానించింది. అవన్నీ అడగను. అవన్నీ అడగటానికి ఇది సమయం కాదు. మన అమ్మాయి ఆ ఇంటి కోడలుగా వెళ్ళిన తర్వాత అప్పుడు బలాబలాలు చూపిద్దాం. భార్య చెప్పింది ఎంతో నచ్చింది వెంకయ్యకి. లోపలికి వెళ్ళిన వెంకయ్య ఎంతకీ రాకపోవటంతో సోములకి కోపంతో పాటు విసుగు కూడా కలిగింది. కిరాయికి బండి తోలుకొని బ్రతికే ఈ వెంకయ్యతో అమ్మగారికి పనేమిటి? ఆలోచనకి ఈ మహానుభావుడే కావలసి వచ్చాడా? ముల్లుకర్రతో ఎడ్లని
పొడవటం తప్ప ఇంకేమీ తెలీదు. ఏ వ్యవహారానికి పనికి వస్తాడని అనుకున్నాడు. భార్యతో మంతనాలాడి మరో అరగంటకి గాని ఇంట్లోంచి బయటికి రాలేదు వెంకయ్య. బట్టలు వేసుకొని వస్తానని లోపలికి వెళ్ళిన వెంకయ్య ఒంటి మీద ఉన్న బట్టలతోనే రావటం సోములకి విడ్డూరం అనిపించింది. పదరా సోములు అంటూ వెంకయ్య ముందుకు నడిచాడు. వెనకనే సోములు. గుమ్మంలోనే ఎదురైంది సుబ్బలక్ష్మి. ఎక్కడికి నాన్నా అని అడగబోయి సోములు వెనక ఉండటం చూసి ఆగిపోయింది. సోములే వెంటబెట్టుకొని తన తండ్రిని తీసుకెళ్తున్నాడంటే ఏదో పెద్ద విశేషమే ఉంది అంటే రాత్రి తల్లి తండ్రి చెప్పుకుంటున్నట్టుగా తను వినింది. బహుశా అదే అయి ఉంటుంది. అంటే తనకి వినాయకానికి పెళ్ళి అవబోతుందేమో. ఆ భావం సుబ్బులికి కలగ్గానే ఎంతో సంతోషం కలిగింది. నిజంగా పెళ్ళి అవని ఆ వినాయకం పని చెప్తాను అనుకొని వారిని తప్పుకొని లోపలికి వచ్చింది. కూతురు ఎదురు పడటంతో శకునం మంచిదిగానే భావించాడు. తన మనసులోని చిరకాల వాంఛ తప్పక నెరవేరుతుందన్న నమ్మకం కలిగి సోముల కంటే కూడా ముందు నడవసాగాడు వెంకయ్య అమితోత్సాహంతో. నాన్న సోములతో వెళ్తున్నాడేమిటమ్మా? వరండాలో నిలబడి ఉన్న సీతమ్మను అడిగింది సుబ్బులు. నువ్వు చాలా అదృష్టవంతురాలివే సుబ్బులు. చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిప్పింది కొడుక్కి ఎవరైనా పిల్లనిస్తారేమోనని. ఎవ్వరూ ఇవ్వకపోయేసరికి మీ నాన్న కోసం కబురు చేసింది ఆ కామాక్షమ్మ. ఇదే జరగనివ్వు, ఆ తల్లి కొడుకు సంగతి చెప్తాను కోపంతో అంది సీతమ్మ. నీకే కాదు నాకు కోపంగానే ఉందమ్మా. ఆ కావేరిని సైకిల్ మీద ఎక్కించుకొని స్కూల్ దగ్గర దింపేవాడు. దానికి స్నోలు పౌడర్లు పుస్తకాలు కొనుక్కు వచ్చి చాటుగా ఇచ్చేవాడు. నేనున్నాను కూడా లేక ఇద్దరూ సరసాలాడుకునేవారు. రెండో వాటి సినిమాకు కూడా సైకిల్ మీదనే వెళ్ళేవాళ్ళట. బోలెడంత బంగారం పెట్టిందట. అదంతా ఎత్తుకుపోయిందట. ఆ మహాతల్లికి అలాగే కావాల్సింది కసిగా పళ్ళు నూరుకుంది సుబ్బులు. ఆ తల్లి కొడుకుల జాడ్యం ఎలా వదిలించుతావో. మనం తన అంతస్తుకి తగమని ఎత్తిపొడిచింది. ఇప్పుడేమైందో ఆ అంతస్తు? కావేరి పారిపోతూ పట్టుకెళ్ళిందేమో. ఆ కామాక్షమ్మ కబురు చేసింది. అందుకే అయితే మాత్రం నువ్వేమీ చెప్పనవసరం లేదు. ఆ విషయాలని నేను చూసుకుంటాను. కూతురు ఎంతో నమ్మకంతో చెప్పేసరికి ఆ తల్లికి ఊరట కలిగింది. సుబ్బులు లోపలికి వెళ్ళి చేతిలోని పుస్తకాలు గూట్లోకి నిర్లక్ష్యంగా విసిరేసింది. ఇంకా మీ అవసరం లేదన్నట్లుగా. ఒళ్ళు విరుచుకుంది. చేతులు జాపుకుంది. వేళ్లు సాగదీసుకుంది. కావేరి పారిపోవటం తనకి ఎంతో మేలు కలిగింది. దానికి సినిమా హీరోయిన్ అవ్వాలన్న పిచ్చి తప్ప పెళ్లి చేసుకోవాలని లేకపోవటం వలననో ఆ రోజున తను ఉబ్బేయటం వలననో అలా చేసిందనిపించింది. అది ఒక అందుకు మంచిదే. వినాయకాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి. తను ఆడించినట్టల్లా అతను ఆడాలి. లేకపోతే కావేరితో అతను తిరిగినవి చాటుచాటుగా తెచ్చిచ్చినవి అడపాతడపా గుర్తు చేసి తను ఫలితం పొందాలి. అలా అనుకుంటున్న సుబ్బులు పెదాల మీద పెద్దగా నవ్వు వెలిసింది. రామావయ్య అని శంకరం, కూర్చో తమ్ముడు అని కామాక్షమ్మ అనేసరికి అక్కడున్న కుర్చీలో కూర్చోక తప్పలేదు వెంకయ్యకి. తీరా కుర్చీలో కూర్చున్న తర్వాత వినాయకం అన్న మాటలు గుర్తుకొచ్చి చటుక్కున లేచి నిలబడ్డాడు. ఎందుకు లేచి నిలబడ్డావు? కూర్చో అంది కామాక్షమ్మ. ఎలా కూర్చోనక్కయ్య? నీ చిన్న కొడుకు వచ్చి నన్ను ఆ కుర్చీలో నుంచి లేవమని కేకలు వేస్తాడేమోనన్న భయం ఉంది. ఏదో చిన్నవాడు బాధలో ఉండి అలా అన్నాడే కానీ కావాలని ఎవరిని నొప్పించడు. వినాయకం మనసు నీకు తెలుసుగా. ఎంత మంచివాడో. కూర్చో కూర్చో అంది నెమ్మదిగా. తెలుసో తెలియకో చిన్నవాళ్ళు తొందరపడినా పెద్దవాళ్ళమైన మనం పట్టించుకోకూడదు అన్నాడు శంకరం. అలాంటి వాణ్ణి కాబట్టే కబురు చేయగానే పరిగెత్తుకుని వచ్చాను. నాతో కాగల ఏ పని అయినా ఇట్టే చేసి పెట్టగలనక్కయ్య. ఏమిటో చెప్పు అన్నాడు మరలా కుర్చీలో కూర్చుంటూ. నువ్వేమి అనుకోనంటే ఒక మాట అడగాలనుంది వెంకయ్య. ఒకటేనా అక్కయ్య? 10 అడుగు. కాదు 100 మాటలు అడుగు. నాకు తెలిసినంత వరకు చెప్తాను. తెలియనివి ఉంటే మాట్లాడను. సరేనా? అడుగక్కయ్య. కామాక్షమ్మ వెంటనే చెప్పలేకపోయింది. లోగడ వాళ్ళంతట వాళ్లే వచ్చి అడగటం, తాను ముఖం వాచేసేలా చివాట్లు వేసి పంపటం అన్నీ గుర్తుకొచ్చాయి. అందుకే వెంటనే మాట్లాడలేకపోయింది. తల్లి పరిస్థితిని గ్రహించిన శంకరమే మొదలుపెట్టాడు. జరిగిన విషయాలన్నీ నీకు తెలుసుగా మావయ్య. కావేరి అలా వెళ్ళిపోవటం, వినాయకం పెళ్ళి ఆగిపోవటం ఇలా జరుగుతుందని ఎవరం అనుకోలేదు. కానీ జరిగిపోయింది. పెట్టిన లగ్నానికే తమ్ముడికి పెళ్లి చేయాలని అమ్మ పట్టుపడుతోంది. శంకరం పూర్తి చేశాడో లేదో చెప్పటం వెంటనే అందుకున్నాడు. ఎవరూ ఇవ్వలేదా పిల్లని? తను చాలా తెలివిగానే మాట్లాడి వాళ్ళని దెబ్బతీశాడని అనుకున్నాడు వెంకయ్య. ఇస్తామని అంటున్నారు. మాకే ఇష్టం లేక ఇంకెవరైనా మంచి అమ్మాయిలు ఉంటారేమోనని ఆలోచించితే మీ సుబ్బలక్ష్మి అయితే బాగుంటుందని అమ్మ అంది. అందుకే నీతో మాట్లాడాలని కబురు చేశాం అన్నాడు శంకరం.
అదా విషయం. ఇంకేమిటోనని హడలిపోయాననుకో అక్కయ్య. ఎంతో తాపీగా ఉండి ఇంకెంతో తేలిగ్గా ఉన్నట్లు అంటున్న వెంకయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది కామాక్షమ్మ. తిరిగి వెంకయ్య అన్నాడు, అదీగాక ఇప్పటికిప్పుడంటే నా దగ్గర డబ్బు లేదు. ఎక్కడైనా అప్పు తేగలిగేటంత వెసులుబాటు లేదక్కయ్య. ఆ మాటతో బాధపడింది కామాక్షమ్మ. తనేమైనా తొందరపడిందా, లేక తన అవసరం గుర్తించి అలా అంటున్నాడా? ఆ రోజున తన కూతుర్ని చేసుకోమని డబ్బు కాక భూమి కూడా కట్నంగా ఇస్తానని, మర్యాదలకి లోటు చేయనని బ్రతిమలాడిన వెంకయ్య ఇప్పుడు ఇలా అనటంలో మనసులో కోపంగా ఉన్నప్పటికీ అవసరం తనది కాబట్టి తను శాంతంగానే ఉండాలనుకుంది. తల్లి ఆలోచించడం చూసి శంకరమే అన్నాడు, ఎలాగూ మా తరపున చేయవలసిన పనులన్నీ పూర్తయిపోయాయి. ఇప్పటికిప్పుడంటే నువ్వు మాత్రం ఎక్కడని తేగలవు మావయ్య. వీటితోనే సరిపెట్టుకొని పెళ్లి తంతు ముగించితే సరిపోతుంది కదా. నువ్వు చెప్పింది బానే ఉంది శంకరం. కానీ ఈ పెళ్ళి అనేది నా ఒక్కడి ఇష్టమే కాదుగా, మా సుబ్బుల్ని కూడా అడగాలిగా. పెద్దవాళ్ళుండగా పిల్లల ఇష్టం ఏమిటి వెంకయ్య అంది కామాక్షమ్మ. మన రోజులు అయిపోయాయి అక్కయ్య. అదీగాక వినాయకరావు గురించి మా సుబ్బులు కూడా ఏవేవో చెడ్డ మాటలు విన్నదట. మరి వాటన్నింటికీ అబద్ధాలు అని చెప్పి ఒప్పించాలి కదా. అందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. గిట్టని వాళ్ళని పనీపాట లేక నోటికి ఇష్టం వచ్చినట్లుగా వాగుతూ ఉంటారు. అవన్నీ నిజమని నమ్ముతున్నారా? ఆ కావేరికి ఒళ్ళు బలిసి అలా పోయింది. ఆ పోయేదేదో లగ్నం పెట్టుకోకముందే పోయినట్లయితే బాధపడి ఉండేవాళ్ళం కాదు. వెంకయ్య మీద చూపించలేని కోపం కావేరి మీద వెళ్ళగక్కింది కామాక్షమ్మ. తల్లి బాధను గమనించి శంకరం అన్నాడు కావాలనే, సరే మీరు ఆలోచించుకోండి. కానీ మా తమ్ముడి పెళ్లికి పెట్టుకున్న లగ్నం టైం రేపు రాత్రి 10:38 నిర్ణయించారు. అయితే మీ సుబ్బులు లేకపోతే సూరయ్య గారి అమ్మాయిని ఇస్తామన్నారు. ఏదో వ్యవసాయం గురించి ఎడ్లను గురించి బాగా తెలుసు. ఒక గ్రామస్తులే కాబట్టి వినాయకానికి సహాయంగా ఉంటాడన్న ఉద్దేశంతో పిలిపించాం. ఆపై మీ ఇష్టం, కాదంటే సూరయ్య గారికి కబురు చేస్తాను అంటూ ఇంకా అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. సూరయ్య అనగానే వెంకయ్యకి పైప్రాణం పైనే పోయింది. వినాయకంలోని లోపాన్ని అందరికీ చెప్పి నమ్మించినట్లుగానే సూరయ్య గారిని కూడా నమ్మించాలని పనిగట్టుకొని చీకట్లో పడి ఆ గ్రామం వెళ్ళాడు. సూరయ్యకి 5 ఆడపిల్లలు. 2 అమ్మాయిలకే పెళ్లి చేయగలిగాడు. ఇంకా 3 ఆడపిల్లలున్నారు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఇచ్చి వినాయకానికి పెళ్లి చేస్తాడేమోనన్న భయంతోనే అక్కడికి చేరాడు. లాంఛనప్రాయంగా కుశల ప్రశ్నలు అయిన తర్వాత వెంకయ్య అడిగాడు, ఈ విషయం విన్నారా సూరయ్యన్న? ఏమిటది? కామాక్షమ్మ కొడుకు పెళ్లి ఆగిపోయింది. మేనకోళ్ళనే కావాలనుకొని ఊరేగి ఎర్రగా బుర్రగా ఉందని తనకి ఉన్న బంగారమంతా ఆ పిల్లకి పెట్టింది. అన్నీ తీసుకొని ఎవడినో లేపుకొని పోయింది. వీడొట్టి ఆడారి వెధవా అని ఆ పిల్లకి తెలిసిపోయిందయ్యా బాబు. పెళ్లి కాకముందే ఆడారివాడని ఆ పిల్లకి ఎలా తెలిసిందయ్యా? నీదంతా సోద్యం కాకపోతేను విసుక్కున్నాడు సూరయ్య. అబ్బో, మీరలా అనక ఇంకేమంటారులేండి. రోజూ చూసేవాణ్ణి నేను. దూరంలో ఉన్న మీకేం తెలుసు? ఆ పిల్లని రోజు సైకిల్ ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్లటం, వాళ్ళ అమ్మకి తెలియకుండా సైకిల్ మీద 2వ ఆట సినిమాకి వెళతామని పరందామేని నమ్మించి ఇద్దరు బస్తీ పోయేవారు. అప్పుడే ఈ నిజం ఆ అమ్మాయికి తెలిసిందట. ఎంత మొత్తుకున్నా వినకుండా ఆస్తిగల అల్లుడు కావాలని ఆ పిల్ల మాట వినకుండా లగ్నం పెట్టించాడు. అలాంటి వాడిని చేసుకోవటం దేనికని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ పరందామయ్య వీధిలోకి వస్తే ఒట్టు. తను అప్పచెప్పవలసిన పాఠం యొక్క సారాంశం అంతా అప్పగించి ఇంకా తన పని పూర్తయినట్టు మౌనం వహించాడు వెంకయ్య చిద్విలాసంగా సూరయ్య వైపుకు చూస్తూ. ఇది నిజమేనంటావా? సూరయ్యకి ఇంకా అనుమానం తీరలేదు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా సూరయ్యన్న? అందుకేగా ఇంతకుముందు మా పిల్లని ఇస్తామని ఎగబడిన వారంతా ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదట? కామాక్షమ్మ తన కొడుక్కి ఆ లగ్నానికే ఎలాగో అలా ఆఖరికి లేనింటి పిల్లనైనా తెచ్చి చేయాలని అందరికీ కబుర్లు చేసింది. తమ పిల్లని ఇవ్వమంటే ఇవ్వమన్నారు. ఈ విషయం మీదాకా వచ్చిందనుకుంటాను. నీకేమైనా కబురు చేసిందా ఏమిటి? లోపాయికారిగా మనసులో ఉన్న అనుమానాన్ని సందర్భానుసారంగా వెల్లడించాడు వెంకయ్య. వెంకయ్య అన్న ఆ చివరి మాటతో ఉలిక్కిపడ్డాడు సూరయ్య. తనకి కబురు అందిన మాట నిజమే. అది కూడా ఈ మధ్యాహ్నమే తెలిసింది. ఆలోచించుకొని ఏ సంగతి తెల్లవారేసరికి కబురు చేస్తానని పూజారికి చెప్పి పంపాడు. ఆ సంగతి ఇతగాడికేమైనా తెలిసిందా? ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నాడేమో. నాకు కబురేమీ రాలేదు. వస్తే మాత్రం నేను ఒప్పుకుంటానా?
అంత డబ్బు కోసం మొహం వాయవలసిన అవసరం నాకు లేదు. నా కూతురు గొంతు కోయటానికి నేనేమన్నా రాక్షసుడినా? నాకు డబ్బు లేదా? 2 కూతుళ్ళకి పెళ్లి చేసుకున్న వాడిని. మూడో కూతురికి చేయలేనా? ఈ ఆడారి వెధవకిచ్చే చెయ్యాలా? సూరయ్యలోని ఆవేశం, కోపం చూసి తన పాచిక పారిందని ఎంతగానో సంతోషించాడు వెంకయ్య. తను ఒట్టిగానే వెళ్ళినట్టుంటుందని మరలా అన్నాడు. మనం ఎలాగూ ఇవ్వము. ఇవ్వని దానికి ఎందుకు బాధపడటం? నన్ను అడిగారు, నేనిచ్చానా? అసలు ఆ మాట నా చెవిన పడకూడదన్నాను. అంతే, నోరు మూసుకొని పోయారు. నేనింకా 3 కూతుళ్ళున్నారుగా, పెళ్ళికి ఒకవేళ కబురు చేస్తారేమోనని. ఇంతకీ నేను వచ్చిన విషయం ఏమిటంటే, విత్తనాల సంగతి అడగాలని వచ్చాను. అసలు విషయం మర్చిపోయి కొసలు విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. ఓ ఆరబస్తా విత్తనపు ధాన్యం ఉంటే ఇవ్వు సూరయ్యన్నా. నువ్వెంత రేటు అంటే అంతా ఇచ్చేస్తాను. నాకే చాలో వెంకయ్య. ఇంకా ఎక్కువగా సంభాషణ పొడిగించడం ఇష్టం లేక లేచాడు. వెళుతున్నాను సూరయ్యన్న అని నెమ్మదిగా బయటకు వచ్చేశాడు వెంకయ్య. తను నాటిన ముళ్ళు బాగా లోతు కంటే దిగిపోయింది. ఇంకా అతనికి డోకా ఉండదు అని నిబ్బరపడ్డాడు. అలాంటి సూరయ్య ఇప్పుడు వినాయకానికి తన కూతుర్ని ఇస్తానన్నాడని తెలిసి నివ్వెరపోయాడు. తనకి పోటీ ఏర్పడిందని వణుకు కలిగింది. సూరయ్య రాకముందే తను తొందరపడాలి, లేకపోతే తన బండారమంతా బయటపడిపోతుందన్న భయం కలిగింది. అంతవరకు బెట్టిగా ఉన్నవాడల్లా సూరయ్య పేరు వినగానే జావలాగా అయిపోయాడు. తనలోని సంక్షోభాన్ని తెలియనివ్వకుండా నెమ్మదిగా అన్నాడు లేస్తూ. సీతకి సుబ్బలక్ష్మికి చెప్పి చూస్తాను అక్కయ్య. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నాదేమీ లేదక్కయ్య. నువ్వు అన్నట్టు నీ ఖర్చుతోనే నీ వాకిట్లోనే పెళ్లి జరిపించుదు గాని. కామాక్షమ్మ ఏదో అనబోయి అంతలోనే ఆగిపోయింది. వెంకయ్య బయటికి వచ్చేసరికి శంకరం, వినాయకరావు వరండాలో కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. వెంకయ్యని చూడగానే ఆ నెమ్మదిగా మాట్లాడుకునేది కూడా ఆపేశారు. వినాయకం మాత్రం తలెత్తలేదు. శంకరం మాత్రం అన్నాడు, వెళుతున్నావా మావయ్య? మీ తల్లి కొడుకులు కలిసి నా తల మీద పెద్ద బరువు పెట్టారుగా బాబు. ఆ బరువు దించుకోవడానికి వెళుతున్నాను. మరలా వస్తానుగా అంటూ వెళ్ళిపోయాడు. సుబ్బుల్ని తన కోడలుగా చేసుకోవడానికి తల్లి అంగీకరించే వెంకయ్య కోసం కబురు చేసిందని తెలియగానే ముందు బాధపడ్డాడు. తనకంటే జానుడు బారు ఉండే ఆ సుబ్బుల్న తను పెళ్లి చేసుకోవాల్సింది. కాటుకు పెట్టుకోకుండానే కాటుకు కళ్ళతో ఉంటుంది. చిచ్చి, తానెంత దురదృష్టవంతుడు. కావేరి వెళ్ళిపోవటంతో తన మీద ఎన్ని నిందలు సృష్టించారు. ఒకళ్ళు బాధపడితే చూసి సంతోషించగల మనస్తత్వాలున్న ఈ లోకంలో తాను నీటి బిందువు లాంటివాడు. అన్నగారి మాటని కాదనగల అవకాశం ఇప్పుడు వినాయకానికి లేకపోయి అన్నింటికీ మీ ఇష్టం మీ ఇష్టం అని చివరికి వారి మీదనే ఆ భారం వదిలివేశాడు. అందుకే వెంకయ్య వైపు చూడలేకపోయాడు. వేలాయుధం గారు వచ్చారు. త్వరగా మేకప్ ముగించుకొని రా కావేరి. ఆలస్యం చేస్తే వెళ్ళిపోగలరు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కావేరిని తొందర చేశాడు వెంకట్రావు బయట నిలబడి. వేలాయుధం అన్న పేరు వినగానే ఫైనల్గా అద్దంలో తన బింబాన్ని చూసుకొని ఎంతో సంతృప్తిగా యువతలకు వచ్చింది. హాల్లో కూర్చొని ఉన్న నల్లటి స్థూలకాయను చూసి ఆయనే వేలాయుధం గారిని గ్రహించి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఎదురు సోఫాలో కూర్చుంది ఎంతో వయ్యారంగా. అంత దూరంగా కూర్చున్నావేమిటి కావేరి? ఇలా వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు సోఫాలో చోటు చూపిస్తూ. మీకు ఎదురుగా కూర్చుంటేనే నా అందచందాలు ఎక్కువగా మీరు చూసే అవకాశం ఏర్పడుతుందని భుజాలను అలవోకగా ఊపుతూ అంది. గడుసుదానివే అంటూ నవ్వాడు వేలాయుధం. ఆయన నవ్వుతుంటే ఒళ్ళంతా కదిలిపోయి సోఫా మీద నుంచి ఎగిరెగిరి పడుతుంటే ఆ బరువుని మోయలేక సోఫా కిర్రుకిర్రుమంటోంది. నుదుట పెట్టుకున్న పంగనామాలు ఎదుటివారికి పంగనామాలు పెట్టేటట్లుగా ఉన్నాయి. గడుస్తానివే అని వేలాయుధం అనగానే కావేరి పెదాలు చిరునవ్వుతోనూ గర్వంతోనూ విచ్చుకున్నాయి. ఇతరులతో ఎలా మాట్లాడవలసింది, ఏ విధంగా హొయలు వెళ్ళబోయవలసింది, సినిమాల్లో ప్రవేశించక ముందు తమలోని నటనా చాతుర్యమంతా నిర్మాతల దగ్గర, డైరెక్టర్ల దగ్గర ఎలా నటించవలసింది, ఏ రంగానికి ఏ వాయిద్యం అవసరాన్ని బట్టి వాయించుతారో ఆ విధంగా ఆయా వ్యక్తుల ముందు హావభావాలు ఎలా ప్రదర్శించాలో, ఏ విధంగా మాట్లాడాలో పూర్తి తర్ఫీదునిచ్చాడు. ముఖ్యంగా వేలాయుధం లాంటి ప్రముఖ నిర్మాత ముందు ఎన్ని రకాలుగా అభినయించాలో కూడా తను నటించి చూపించాడు. చెప్పగానే అర్థం చేసుకోగల కావేరికి వంటబట్టిపోయింది. అదీగాక వెంకట్రావు గురించి అంబుజం చెప్పిన మాటలు, ఏ స్టూడియోకి వెళ్ళినా వెంకట్రావుని చూసి ఎంతో గౌరవంగా నమస్కరించటం అలాంటివన్నీ చూసి ఉండటం వల్ల తనని కూడా గొప్ప హీరోయిన్గా చేయగలడన్న పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే తను తెచ్చిన వడ్డాణం, గాజులు, డబ్బు అతని చేతుల్లో ఉంచేసింది.
పెద్ద గొలుసుని మాత్రం అతని కంటపడకుండా దాచుకోగలిగింది ముందు జాగ్రత్త కొరకు. ట్రంకు పెట్టె బోర్లించి చూపించింది తన మీద నమ్మకం ఏర్పడటానికి అన్నట్లుగా. ఎంతో బరువుగా ఉన్న వడ్డాణాన్ని చూడగానే దాని విలువ ఎన్ని వేలు ఉంటుందో మనసులోనే అంచనా వేసుకున్నాడు. వడ్డాణాన్ని తన ఇంటిలో దాచుకొని గాజులను మాత్రం అమ్మి ఆధునికమైన ఫర్నిచర్ కొన్నాడు కావేరి కోసమని. వాటిని లెక్కల్లో 10 ఖరీదుగా చెప్పి నమ్మించేశాడు. కానీ అవి నిజానికి నెలకి ఇంత అని అద్దెకి తెచ్చినవి. ఆ సంగతి కావేరికి తెలీదు. నెల అద్దె ముందుగానే చెల్లించాడు. ఇంకా అతను చేసే పని కావేరిని, తనకి రాబడి ఉన్న వాళ్ళందరినీ సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాతల్ని, డైరెక్టర్లని పరిచయం చేయటం. వాళ్ళ దగ్గర మాత్రం ఒక్క రాత్రికి 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేయటం. అలా వారిని తీసుకువచ్చినప్పుడు కావేరిని, ఆ వ్యక్తిని ఆ ఇంటిలో వదిలి తను తన ఇంటికి వెళ్ళిపోవటం. కాపలాకి మాత్రం అంబుజం ఉంటుంది. తనకి సినిమా ఛాన్సులు ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళని సంతృప్తిపరచడం కావేరి వంతయింది. రోజు రోజుకి ఆ జీవితానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు వచ్చిన వేలాయుధం పెద్ద నిర్మాత అని తను విని ఉన్నది. అతను తీసే జంతువుల సినిమా షూటింగ్స్కి తను వెళ్ళింది. వేలాయుధం తనకంటూ తనతోనే కారులో తన కుర్చీ తెచ్చుకొని మరీ కూర్చునేవాడు. తన పిక్చర్కి పేరు పొందిన డైరెక్టర్ని పెట్టుకునేవాడు. తను చెప్పిన విధంగానే ఆ డైరెక్టరు, కెమెరామ్యాన్ నడుచుకోవటం, ఆ షాటు ఇలా తీయాలి అనంటే ఆ విధంగానే డైరెక్టర్, కెమెరామ్యాన్ తీసేవారు. ఆయన జంతువులపై సినిమాలు అనేకం తీసి లక్షలకి లక్షలు సంపాదించి దివాళా తీసిన స్టూడియో యజమాని దగ్గర తక్కువ ధరకి స్టూడియోని కొని అంతకంటే తక్కువ పెట్టుబడితో జంతువుల సినిమాలు తీసి విపరీతంగా సంపాదించిన వేలాయుధం ఆ స్టూడియో కొన్న తర్వాత ఎంతో ఆధునికం చేశాడు. రికార్డింగ్ థియేటర్, కలర్ ల్యాబ్ వంటి సౌకర్యాలన్నీ కలుగు చేశాడు. ఇప్పుడు వేలాయుధం స్టూడియో అంటే ఎక్కడుందో ఇట్టే చెప్పగలరు లైట్ బాయ్ నుంచి దారిన పోయే దానయ్యతో సహా. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కింద లెక్క. ఆయన తన పిక్చర్లో హీరోయిన్గా బుక్ చేశాడంటేనే చాలు నిర్మాతల వర్గంలో సంచలనం రేపినట్లే. ఆ హీరోయిన్ నటించిన సినిమా షూటింగ్ పూర్తి చేసుకోకముందే ఆమె ఎలా నటించిందో చూడకుండానే అనేక మంది నిర్మాతలు తాము తీయబోయే పిక్చర్లో నటించేందుకు బుక్ చేసుకునేటందుకు క్యూలో నిలబడతారు. ఈ విషయం అంబుజం వెంకట్రావుల ద్వారానే కాక తనను వేలాయుధం తీస్తున్న జంతువుల సినిమా షూటింగ్ అని తీసుకెళ్ళినప్పుడు తను చూసింది. పెద్ద డైరెక్టర్ అనేవాడు కూడా వేలాయుధం ముందు పిల్లికూన అయిపోతాడు. ఆయన కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎంతోమంది అమ్మాయిలు తాము వివిధ పోజుల్లో తీయించుకున్న ఫోటోలు చేతపట్టుకొని ఆయన పిలుపు కోసం పడిగాపులు పడతారు. అలాంటి వేలాయుధం తన దగ్గరికే వచ్చాడంటే కావేరికి ఎంతో ఆనందంగా ఉంది, మరెంతో గొప్పగా ఉంది. కావేరి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పూసగుచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు వెంకట్రావు. ఈ హాల్లో కూర్చొని మాట్లాడుతుంటే అందరికీ వినపడతాయి. మనం ఫ్రీగా మాట్లాడుకోవాలంటే ఏకాంతం కావాలి. నీతో ముఖ్యమైన విషయాలు చర్చించాలి. నాకు సంతృప్తికరమైన జవాబులు లభించితే నిన్ను వరుసగా నేను తీసే 4 పిక్చర్లో హీరోయిన్ చేస్తాను అన్నాడు కావేరినే నిశితంగా పరిశీలించుతూ. అలాగేనండి, ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి రండి అంది ఎంతో ఆనందంగా. వేలాయుధం తనలోని బలాన్నంతటినీ ఊపులోకి తెచ్చుకొని లేచేసరికి సోఫా కిరుకిరుమంటూ ఎక్కువగా శబ్దం చేసింది. మరొక్కసారి ఊపితే చాలు విరిగిపోయేటట్లుగా అనిపించింది కావేరికి. ఇద్దరూ ఆ ఇంటికి ఓ మూలగా ఉన్న పడగ్గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో ఉన్న డబల్ కాటు, పువ్వులున్న దుప్పటి పరుపు మీద పరిచి ఉంది. ఓ మూల ఉన్న టీపాయ్ మీద అగరొత్తులు కాలుతూ ఉన్నాయి. అలా కాలుతూ అవి వెదజల్లుతున్న సుగంధ పరిమళం ఆ గదంతా ఆక్రమించుకుంది. ఆ డబుల్ కాట్ తప్ప ఆ గదిలో ఓ కుర్చీ గానీ సోఫా గానీ లేదు. వచ్చిన వాళ్ళు ఆ మంచం మీద కూర్చోవాల్సిందే. వేలాయుధం ఇలాంటి గదులెన్నింటినో ఆయన హయాములో చూశాడు. ఆ గదుల 4 గోడల మధ్య ఎంతోమంది అందమైన అమ్మాయిలను అనుభవించాడు. అందులో కొందరికి తమ సినిమాల్లో చిన్న చిన్న వేషాలిచ్చాడు. మరికొందరిని హీరోయిన్ చేస్తానని, ఇంకెవ్వరూ ఆ అమ్మాయిని తన పిక్చర్లో బుక్ చేసుకోకుండానో తన అధీనంలోనే ఉండేటట్లుగా 2 సినిమాల్లో నటించేటందుకు అగ్రిమెంట్ రాయించుకోవటం, నెలకి ఇన్ని వందలని ఆ అమ్మాయి పోషణకి ఇవ్వటం, తనకి అవసరం అయిన రాత్రుళ్ళు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళటం, తన కోరికలు తీర్చుకునే వరకే వాళ్ళని పరిమితం చేసేవాడు. సాలిగూడి లాంటి ఈ రంగుల విషవైలంలో చిక్కుకున్న ఏ ఆడపిల్ల హీరోయిన్గా రాలేదు, రాదు కూడాను. ఇలాంటి ఎన్నో వందల మందిని అవేవో ఊహలతో మద్రాసు నగరంలో అడుగుపెట్టి వెంకట్రావు లాంటి బ్రతుకు తెరువు కోసం వెంపర్లాడి పారిపోయి వచ్చిన అమ్మాయిలను వలవేసి పట్టుకొని వారికి మరెన్నో అవకాశాలు ఇప్పించి
వేలాయుధం లాంటి వారికి అంకితం అయిపోయి, సాలెగూడు లాంటి ఆ ఉచ్చులో చిక్కుకుపోయి బయటపడలేక చివరికి సమిధులుగానే మిగిలిపోయిన వాళ్ళెంతమందో. తలుపులు వేసిరా అన్నాడు వేలాయుధం ఇకిలించుకుంటూ. అలవాటైపోయిన చేతులు సంకోచించకుండా తలుపులు మూసి గడియపెట్టి వచ్చి వేలాయుధం పక్కన కూర్చుంది కావేరి. నస్యం కంపు గుప్పుమంది. ముక్కులు నలుపుకునే నెపంతో నలుపుకుంటూ ఉండిపోయాడు. నీ గురించి వెంకట్రావు నాకంతా చెప్పాడు. నీలాంటి ఔత్సాహిక ఆర్టిస్టులే కావాలి. నీకు నటనానుభవం చాలా చాలా ఉందన్నాడు. ఎంతో అందమైన దానివని నీ ఫోటోలు చూపించాడు. ఫోటోలు చూస్తే ఏం తెలుస్తుంది? స్వయంగా చూసి నీ గురించి అంచనా వేసుకొని కొత్త వాళ్లతోనే తీయబోయే పిక్చర్లోకి హీరోయిన్గా నువ్వు పనికి వస్తావో లేదో నిర్ణయించుకుందామని వచ్చాను. నా కంటికి బాగా నచ్చావు. హీరోయిన్ పాత్ర ఇస్తే చేయగలవో లేదో ఇంకా చూడాలి. చూద్దామనే వచ్చాను తీరుబడి చేసుకొని నీకోసం. అబ్బబ్బా, ఒక్క క్షణం తీరుబడి ఉండదంటే నమ్ము. వారం రోజుల నుంచి వెంకట్రావు బ్రతిమలాడగా ఇదిగో ఇప్పటికి వీలైంది అంటూ కావేరి వైపుకి చూశాడు వేలాయుధం. తన మాటలకి ఏ విధంగా స్పందించుతుందోనని. స్పందించిన లక్షణాలే ఎక్కువగా కనిపించేసరికి ఎంతో ధైర్యం వచ్చింది వేలాయుధానికి. ఎంతో ఆప్యాయంగా చెయ్యి పట్టుకొని, కొత్త తారలతో తీయబోయే నా 18వ చిత్రంలో నువ్వే హీరోయిన్వి. ఇంకా ఆ తరువాత వరుసగా తీయబోయే నా చిత్రాల్లో నువ్వే హీరోయిన్వి. ఒక్కొక్క సినిమాకి 2 లక్షలు. నా కంపెనీ పర్మనెంట్ ఆర్టిస్టుగా ఇక నుంచి నువ్వే అన్నాడు కావేరిని తన ఒడిలోకి తీసుకుంటూ. అడ్డు చెప్పలేదు కావేరి. కానీ ఆమె మనసులో ఓ చిన్న సందేహం ఏర్పడింది. ఆపుకోలేక అడిగేసింది ఎంతో చనువుగా. వెంకట్రావు చెప్పటం 12 పిక్చర్లు తీస్తున్నా అన్నాడు. మీరేమో నా 18వ చిత్రంలో నుంచి నువ్వే హీరోయిన్ అన్నారు. కొన్ని తమిళ మలయాళ పిక్చర్స్ కూడా తీశాను. వాటిని లెక్క వేసుకొని ఉండడు. ఇప్పటి వరకు జంతువులతో తీసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ని అనిపించుకున్నాను. ఇక నుంచి నీలాంటి అందమైన టీనేజ్ గర్ల్ని హీరోయిన్గా పెట్టి బ్రహ్మాండంగా పబ్లిసిటీ ఇప్పించి సినిమా మొదలు పెడతాను. ఎప్పటి నుంచి? ఆతృతగా అడిగింది. నువ్వు పరిచయం అయింది ఇప్పుడేగా. ఇక ఆలోచించి ప్లాన్ చేస్తాను. ఈలోగా నిన్ను అవుట్డోర్ షూటింగ్లకు తీసుకెళ్తాను. కెమెరా అంటే భయం లేకుండా చేస్తాను. ఆ జయశీల కంటే కూడా గొప్ప తారగా ఈ సినీ ప్రపంచం అసూయ పడేటంతగా తీర్చిదిద్దుతాను. నీ బాగోగులు ఇంక నావే. రేపు సాయంత్రానికే కొత్త తార వెలిసింది అన్న హెడ్డింగ్తో అన్ని సినీ పత్రికలు రాసేస్తాయి చూడు. నీ దర్శన భాగ్యమే కరువైందంటారు అంటూ ఫెడీల్మంటూ నవ్వాడు. అలా ఉండి ఉండి నవ్వుతుంటే సన్నని వర్షపు తుంపర్లాగా నోట్లో నుంచి కారాకిళ్ళి తాలూకా మిగిలి ఉన్న ఉమ్ము ఈ రూపేణుగా వెలువట్టం భరించలేకపోతోంది. సుకుమారమైన ఆ శరీరాన్ని ఆక్రమించుకోవటానికి లేని శక్తిని పుంజుకునే ప్రయత్నంలో ఆయాసపడుతూ ఆ భారీ శరీరం కింద నల్లిలా నలిగిపోతుంది కావేరి. బండి వెంకయ్య కూతురు సుబ్బలక్ష్మిని కామాక్షమ్మ తన కోడలుగా చేసుకున్నదన్న వార్త ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి చాలా ఆలస్యంగా తెలిసి ఎంతో విస్తుపోయారు. వినాయకం ఆడంగివాడని, అందుకే ఆ అమ్మాయి తనకి ఈ మొగుడు వద్దని లేచి వెళ్ళిపోయిందని పనిగట్టుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చిన వెంకయ్య ఇప్పుడు తన కూతుర్ని ఇచ్చి ఎలా వివాహం చేశాడో ఎవరి ఊహకి అందలేదు. తమ పిల్లనివ్వాలని అనుకున్న వాళ్ళు కూడా వెంకయ్య చెప్పడంతో మనసు మార్చుకున్న వాళ్ళు సైతం ముక్కు మీద వేలేసుకున్నారు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నారు. ఎవరూ తమ పిల్లని ఇవ్వకుండా ఉంటే తన కూతుర్నిచ్చి చేయవచ్చునని వెంకయ్య పన్నిన పన్నాగం అని అర్థం చేసుకొని ఎంతో బాధపడ్డారు. విన్న మాటల కంటే చెప్పుడు మాటలు వింటే ఎంత నష్టమో అర్థం చేసుకున్న వాళ్ళు వెంకయ్య పన్నిన పన్నాగం ఎంత స్వార్థపూరితమైందో గ్రహించి ఈసారి ఏ అవసరానికైనా వెంకయ్య వస్తే ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది ఆలోచించుకొని ఉన్నారు ఎవరికి వాళ్ళు. తను పన్నిన పన్నాగం పారినందుకు తన కూతురు వినాయకం భార్య అయినందుకు ఎంతగానో ఆనందించాడు వెంకయ్య. ఇంకా తనకేమీ లోటు లేదు. తను ఇంకెవ్వరి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. కిరాయికి బండి కూడా కట్టనవసరం లేదు. వినాయకం లాంటి ఆస్తిపరుడికి తన కూతురు భార్య అయినందుకు కూతురుతో పాటు తను లక్షాధికారి అయినట్లుగానే భావించుకున్నాడు. అదీగాక తన చేత నయా పైసా కూడా కామాక్షమ్మ ఖర్చు చేయనీయలేదు. అలా మలిచాడు వాళ్ళ అవసరానికి వారిని. ఆ ఇంటనే పెళ్లి చేసి కూతురిని ఆ ఇంటనే ఉంచేశాడు. కూతురికి చెప్పవలసిన లోపాయకారి విషయాలు, తెలుసుకోవలసిన జాగ్రత్తలు, పెత్తనం, ఏ విధంగా తన గుప్పెట్లోకి తీసుకోవాలన్న కిటుకులు అన్నీ అడపాతడపా నూరిపోశారు ఆ తల్లిదండ్రులు. అసలే పెంకిది, దానికి తోడు తల్లిదండ్రులు సూచించిన కిటుకులు
తన కళ్ళ ముందే కావేరికి ఎన్నెన్నో కొనుక్కొని వచ్చి ఇవ్వటం, ఇద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకోవటం లాంటివన్నీ చూసి ఉన్న సుబ్బులు ఒకనాడు తనను కోడలుగా చేసుకోవటానికి నిరాకరించటమే కాక తన అంతస్తు ఏమిటో గుర్తుపెట్టుకోమన్న ఈ కామాక్షమ్మను ఏ విధంగా పరాభవించాలి అన్న ఆలోచనతో వేగిపోతున్న సుబ్బులకి వినాయకం తనతో అసలు మాట్లాడకపోవటం, ఎక్కడెక్కడో తిరిగి తిరిగి అర్ధరాత్రికి ఇల్లుకు చేరటం, చాప దుప్పటి దిండు తీసుకొని ముందు వరండాలోకి వెళ్ళి పడుకోవటంతో మరింత అవమానకరంగా ఉంది. తను నోరు చేసుకొని అరవకూడదు, మంచి మాటలతోనే వినాయకాన్ని దారికి తెచ్చుకోవాలని అతను తన చేతికి చిక్కిన తర్వాత గాని ఆ తల్లి కొడుకుల భరతం పట్టను అనుకునేది. ఎప్పటిలా వినాయకం వచ్చేసరికి నిద్రపోకుండా అలాగే కూర్చొని ఉంది ఆ రోజు రాత్రి తన పడగ్గదిలో. రోజులాగా తను నిద్రపోలేదు. నిద్రపోయినా తనను లేపుతాడన్న అభిప్రాయం ఉండేది. అలా ఏ రోజుకా రోజు అనుకుంటూనే నిద్రపోయేది. తెల్లవారిన తర్వాత చూసుకుంటే తన గదిలోని మంచం మీదనో వినాయకం వరండాలో పడుకున్నట్టుగా చాప దిండు దుప్పటి ఉండటం చూసి కోపం తెచ్చుకునేది. కానీ ఇది సమయం కాదని తన కోపాన్ని దిగమింగుకునేది. మానసికంగా తనెంతో బాధపడుతున్నట్టు అందరికీ తెలియాలని చివ్వుమంటూ లోపలికి వెళ్ళిపోయేది సుబ్బులు. అది చూసి కామాక్షమ్మ ఎంతో బాధపడేది. సుబ్బులు తన గదిలో గోడకి ఆనుకొని పమిడి చెంగుతో ముఖం దాచుకొని అత్తగారు వినాలని వెక్కి వెక్కి పడసాగింది. అది విన్న కామాక్షమ్మ సుబ్బుల్ని ఏమని ఓదార్చగలదు? కోడలు నోరు పెద్దదని, అయినదానికి కానిదానికి నోరు పారేసుకుంటుందని, అలాంటి పిల్లని కోడలుగా చేసుకుంటే గెలవగలవా అని ఇరుగమ్మ పొరుగమ్మ సుబ్బుల మీద ఎన్నో చెప్పారు. తను వారి మాటలు విన్నట్లయితే ఇంకీ జన్మకి వినాయకానికి పెళ్ళి అయి ఉండేది కాదు. కొడుకు నిరాకరించినా తనలో తనే బాధపడటం మినహా తనను గాని తన కొడుకును గాని నిందించకపోవటంతో సుబ్బుల మీద ఎంతో సదభిప్రాయం కలిగింది. తను కూడా చూస్తూ ఊరుకుంటే నిజంగానే తన కొడుక్కి మొగతనం లేదని పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయిందంటే అంతో ఇంతో మిగిలి ఉన్న పరువు కాస్త బజారున పడుతుంది. ఇంకా అందరూ తనను తన కొడుకుని ఎందుకు కొరగాని వాళ్ళుగానే చూస్తారనిపించింది. సుబ్బులు బజారున పడకుండానే సుబ్బుల్ని ఓదార్చుకోవాలనిపించింది. తన మానాన తను లోపల పడుకుంటున్నది. బయటికి వెళ్ళిన కొడుకు ఎప్పటికి వస్తాడో ఇప్పటి వరకు తను గమనించలేదు. పని ఉంటేనే పొలం వెళ్ళేవాడు. ఇప్పుడు అలా కాదు. పని లేకపోయినా పొలంలోనే మధ్యాహ్నం దాకా ఉండి ఆ తర్వాత ఇంటికి వస్తాడు. బావి దగ్గరే నీళ్లను చేదుకొని స్నానం చేసి వచ్చి అమ్మా అన్నం పెట్టు అని అడగగానే తను అలవాటు ప్రకారం గబగబా వచ్చి అన్నం వడ్డించేది. కొడుకు తిని వెళ్ళిపోయిన తర్వాత తను కోడలు తినేవారు. తింటున్నంతసేపు సుబ్బులకి ఎన్నో విషయాలు హితబోతలుగా చెప్పేది. అన్నీ విని కొట్టేది గాని ఎదురు సమాధానం చెప్పేది కాదు. తన మేనకోడలు కావేరి కంటే కూడా సుబ్బులు ఎంతో మంచిదన్న అభిప్రాయం కలిగింది కామాక్షమ్మకి. కోడలికి తనే తలదువ్వి జడవేసేది. పెరటిలో పూచిన పూలన్నీ మాల కట్టి జడలో పెట్టేది. కాటుక ఎక్కువగా పెట్టుకోకూడదని, సన్నగా పెట్టుకోవాలని ఎలాగో తను పెట్టి చూపించేది. తన పట్టు చీరలన్నీ సుబ్బులకి ఇచ్చేసింది. అప్పుడే తన మనసులోని మాటను కూడా బయట పెట్టింది సుబ్బులు. కావేరికి వడ్డాణం 6 జతల గాజులు 15 కాసుల పెద్ద గొలుసు పెట్టారట. మరి నాకెందుకు పెట్టలేదు అత్తయ్య? అలాంటి పెద్ద వస్తువులు ఇంక లేవమ్మా. వినాయకం ముచ్చట పడుతున్నాడని నా వస్తువులన్నీ పెట్టాను. అదలా చేసింది. ప్రత్యేకించి పెట్టగలంత సంతోషంగా జరగలేదుగా ఈ పెళ్ళి. అయినా అన్నీ నీకేగా సుబ్బులు. మాటల్లోనే తప్ప అసలు నాకిక్కడ ఏమున్నది? మీ అబ్బాయి నాతో మాట్లాడతారా పెడతారా? చిన్నప్పటి నుంచి కావేరి అంటే వినాయకానికి ప్రాణం. అదలా పోయినందువల్ల బాధతోనే వాడలా అయ్యాడు గాని నువ్వంటే ఇష్టం లేక కాదు. ఎడమొహం పెడముఖంగా ఉంటే నాకెలా ఉంటుంది? నేను మా పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటాను. ఆ కావేరిని మర్చిపోయినప్పుడే నా దగ్గరికి వస్తారులే అంటూ విసురుగా లేచింది. పెళ్లి కానప్పుడు రభస అయినా తర్వాత కూడా రభస పడటం కామాక్షమ్మకి ఇష్టం లేదు. అదీకాక వెంకయ్య సీతమ్మలు తొందరగా బయటపడే మనుష్యులు. ఇప్పటికే తనను గురించి నానా రకాలుగా చెప్పటం, కావేరికి ఎంతో బంగారం పెట్టి తన కూతురికి సూత్రం గొలుసు నల్లపూసల గొలుసు తప్ప ఇంకేమీ పెట్టలేదని, మేనకోడలికి ఎంతో బంగారం పెట్టిందని, ఆ వినాయకానికి బంగారం లాంటి తన బిడ్డని ఇవ్వటం ఇష్టం లేకపోయినా కామాక్షమ్మ బ్రతిమిలాడటంతో తప్పలేదని, అసలు మా సుబ్బుల్ని ఒప్పించేసరికి మాకు నెల రోజుల దీర్ఘ రోగంతో తీసుకుంటే కలిగే డీలా నీరసం కలిగాయని తనిష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించటాలు రాజమ్మ ద్వారా విన్న కామాక్షమ్మ నీరసపడిపోయింది.
తాను అడిగే సుబ్బుల్ని చేసుకున్నది. అది తన అవసరం. తన పరువు నిలబెట్టుకోవటానికే. వినాయకానికి అసలు ఇష్టం లేదు సుబ్బుల్ని పెళ్లి చేసుకోవటం. తను, శంకరు ఎన్నో విధాలుగా చెప్పి ఒప్పించేసరికి తెగ నీరసం కలిగింది. అలాగని తను ఎవరికీ విమర్శించుతూ చెప్పుకోలేదుగా. అందుకే సీతమ్మ నోరు పెద్దదయిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. ఇప్పుడు సుబ్బులు కూడా పుట్టింటికి వెళ్ళిపోతే ఇంకా ఆ తల్లి తండ్రి రోడ్డునే పడతారు. ఇప్పుడు సుబ్బుల్ని ఆపటం ఎలాగన్న సమస్య కలిగింది. వేటిని చూస్తే ఆడదాని నోరు మూతపడటం, అలుకుమాంటం చేస్తుందో ఇప్పుడు అంతకంటే మరో మార్గం లేదా? తనకేమీ లేకపోయినా పర్వాలేదు, సుబ్బులు ఈ ఇంటి గడప దాటి వెళ్ళకూడదు. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి తన బొడ్డునే అంటిపెట్టుకొని ఉన్న తాళాల గుత్తిని సుబ్బులు చేతిలో ఉంచింది. బీరువాలో కొద్దో గొప్ప వస్తువులున్నాయి. నీకేం కావాలో తీసుకొని పెట్టుకో సుబ్బులు. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. వినాయకానికి నేను నచ్చచెప్తాను. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళనవసరం లేదు. అనుకోకుండా తాళాల గుత్తి తన చేతిలో పడగానే ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అసలు పెత్తనం తన హస్తగతం చేసుకుంది. అంతకంటే కావాల్సింది ఏమున్నది? ఇంకా మిగిలింది తన భర్త వినాయకం. అతడిని తన గుప్పిట్లో పెట్టుకోవటం ఏమంత సమస్య కాదు. ఆ ఇంటికే మహారాణి అయినప్పుడు వినాయకం గొప్ప, అయినా తను తేలినట్లు కనిపించకూడదని అంది. ఆ వస్తువులు ఏవో మీరే తీసి ఇవ్వకూడదు. నీకు నచ్చినవి తీసుకో సుబ్బులు. అలాగన్నా అంటే కొంత సంతృప్తి పడుతుందని కామాక్షమ్మ ఆశ. తర్వాత తీసుకుంటానులే అంటూ ఆ తాళాల గుత్తిని తిరిగి తనకిచ్చేస్తుందేమోననుకున్న కామాక్షమ్మ సుబ్బులు తన బొడ్డును దోపుకోవటం చూసి నిర్వీర్యురాలైపోయింది. ఇంకా తన పెత్తనం, తన ఆయుధం అంతా కోడలి పరమైపోయిందని బాధపడింది. ఆ తర్వాత తనను తాను సమాధానపరుచుకున్నది. తన సొమ్మును ఎవరికీ ఇవ్వదు సుబ్బులు. చాలా జాగ్రత్త కలది అనుకుంది కామాక్షమ్మ. సుబ్బులు ఇంకా అక్కడ ఉండకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఎంతో గర్వంగా. ఆ రాత్రి వినాయకం వచ్చే వరకు మెలకువగా ఉంది సుబ్బులు. ఎప్పట్లా తను నిద్రపోయినట్లు నటించింది. లైటు తీసేసి చీకటి చేసింది గదిని. బయట నుంచి వినాయకం రావటం, తల్లిని అన్నం పెట్టమని అడగటం, ఆ తర్వాత పీట వాల్చిన శబ్దం వినిపించేసరికి ఎంతో కోపం వచ్చింది. అమ్మా, అన్నం పెట్టు అనే వినాయకం సుబ్బులు అన్నం పెట్టు అనేలా చేయకపోతే ఇంక మిగిలిన పెత్తనంతో పాటు భర్తను కూడా తన అదుపులో ఉంచుకుంటేనే తప్ప లాభం లేదు. తాళాల గుత్తి తన చేతికి వచ్చింది. ఇంక భర్త తన 2 చేతుల్లోనూ ఇముడ్చుకోవాలి.